హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా ట్యూస్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఆ రోజైతే శ్రేష్ఠ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటే పిల్లల్ని అయితే నేను ఇట్లా రెడీ చేసిన. ఇంకా ఋషిని అయితే షూట్ చేయలేను కానీ శ్రేష్ఠని అయితే ఇట్లా డ్రెస్ అయితే వేసుకొని చిన్న డ్యాన్స్ పార్టిసిపేటింగ్ ఉండే, అందుకోసం అయితే ఇట్లా రెడీ అయింది. వచ్చిన తర్వాతనైతే మేము మెంతికూర పప్పు వేసుకుందామని మెంతి ఆకు అయితే ఎరుతున్నా. కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇట్లాంటి ఆకుకూరలు పిల్లలతోనే నేనైతే పని స్టార్ట్ చేస్తా. కొంచెం వాళ్ళతోని డిస్కషన్ చేసుకుంటా, స్కూల్లో ఎట్లా జరిగింది, ఏమేం గేమ్స్ ఎట్లా జరిగినాయా అని, సాంగ్స్ అవన్నీ మాట్లాడుకుంటా మెంతికూర అయితే మొత్తము ఏరుతున్నాము. మంచి మంచి ఆకులు అయితే. ఇంకా దాంతోపాటు నేనైతే ప్రతిసారి కొన్ని హ్యాబిట్స్ అయితే ఇట్లా పిల్లలను కొన్ని పనులు మనంతో పాటు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుందని ఎప్పుడు టీవీ కాకుండా పూజ చేసేటప్పుడైనా నేను వంట ఇట్లాంటి ఏమన్నా కట్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది నాకు అన్నప్పుడు వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటా, ఏదో ఒకటి మాట్లాడుకుంటా వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కూడా పని తొందర అయిపోతుంది, దాంతోపాటు వాళ్ళతో కూడా కొంచెం టైం గడిపినట్లు ఉంటుంది. బిజీ లైఫ్లో స్పెషల్గా పిల్లలతోనైతే టైం అయితే స్పెండ్ చేయలేకపోతున్నాం కదా. నైట్ డిన్నర్ చేసేటప్పుడైనా ఇట్లా ఏదన్నా చిన్న పనులు చేసేటప్పుడైనా అందరం కలిసి వాళ్ళతో కలిసి చేసుకుంటా వాళ్ళకి చెప్పుకుంటా పని మనం కూడా అందరం కలిసి చేసినట్టయితే పిల్లలతోని పని కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా ఈజీ పనులైతే చేయించినప్పుడు వాళ్ళతో గడిపిన ఫీలింగ్ కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఎప్పుడు మన పనులు మనం చేసుకొని వాళ్ళు బుక్స్ తీసుకొని విసిగిస్తారని ఫోన్ ఇచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టే కంటే ఇట్లా మనతో పాటే డిస్కషన్ చేస్తే కొంచెం వాళ్ళు కూడాను ఫ్రీ ఉంటారు కదా అని నేనైతే అట్లనే అనుకుంటా. పిల్లలకైతే నా ఫోన్ లాక్ అయితే తెలియదు. నేను తీసిస్తేనే వాళ్ళు చూస్తారు కదా తప్ప వాళ్ళు నా ఫోన్ అయితే ముట్టరు. ఎప్పుడు బుక్స్తోనే ఉంటారు, లేకుంటే బయటకు వెళ్ళి ఆడుకోవడము. వీడియో చూస్తున్న పేరెంట్స్ అయితే ఎంతమంది పిల్లల్ని ఇట్లా వర్క్స్లో ఇన్వాల్వ్ చేసుకోవడం మంచిదని అనుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లాంటి చిన్న పనులు చెప్తా ఉంటే పిల్లలది కూడా మైండ్ డైవర్ట్ అవుతుంది, కొంచెం అన్ని విషయాలు అర్థమవుతాయి వాళ్ళకు. ఇప్పుడు చాలా విషయాలు తెలియట్లేదు అసలు పిల్లలకు. ఏ సీడ్స్ నుండి ఏ పంట వస్తుంది, చిన్న విషయాలైతే తెలియట్లేదు మనకు తెలిసినన్ని. మా పిల్లలకే తెలియదు అసలు. పోయిన ఇయరే తెలుసు బియ్యము ఎట్నుండి వస్తాయి, వడ్ల నుండి పైన మిల్లుకు తీసుకెళ్తేనే బియ్యం వస్తాయి అన్న విషయము పోయినసారి ఇప్పుడు వడ్లు పట్టించినప్పుడే మా బాబుకైతే తెలిసింది.